సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా గెలిపించుకొని రావాలి, నేను గెలిపించుకొని వస్తానని చెప్పేసి అధిష్టానానికి మాట ఇచ్చి వచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇక కాబట్టి ఆయన కూడా ఈసారి ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 30వ తారీఖున ఒక సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే నెల నవంబర్ 4-5 తేదీల్లో కూడా జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రోడ్డు షోలు కూడా నిర్వహిస్తారనే విషయం అయితే మనకి తెలుస్తుంది. ఇక మంత్రులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈసారి జూబ్లీ హిల్స్లో మీరు గల్లీ గల్లీ తిరిగి మన అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మీరు ప్రచారం చేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గానే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.